నమస్తే. ఇక హైదరాబాద్లోని కాప్రా సర్కిల్ నెంబర్ 1 ఏఎస్ రావు నగర్ డివిజన్ ఆ పరిధిలోని జైజవాన్ కాలనీలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ను ఇప్పుడు అధికారులు స్వాధీనం చేసుకోకుండా దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారు. అధికారులకు చర్యలు తీసుకోవాలని చెప్పి సమాచార హక్కు సాధన సమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ తాడూరి గగన్ గూడను అధికారులకు చాలాసార్లు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయినా కూడా అధికారులలో ఎటువంటి స్థాన చలనం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రజావాణి కార్యక్రమంలో కూడాను ఆయన ఫిర్యాదు చేసినటువంటి విషయం ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్నటువంటి ఈ పిక్చర్ అక్కడ అవి షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ లో ఈ విషయం మీద గతంలో ప్రజావాణి కార్యక్రమానికి కూడాను అధికారులు వస్తే అక్కడికి అందరికీ వారికి ఫిర్యాదు చేశారు. దాని విషయంలో స్పందించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అధికారులు. ప్రస్తుతం కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ మాటలు చెప్తూ దాన్ని దాటవేస్తున్నారే కానీ ఇచ్చినటువంటి ఫిర్యాదుకు తగినటువంటి సమాధానం చేయడం వాటిని స్వాధీనం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్లో డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ జై జవాన్ కాలనీలో 2013లో అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి బండారి రాజిరెడ్డి నియోజకవర్గం అది అభివృద్ధి నిధులతోటే చాలా నిర్మించబడ్డది ఆ షాపింగ్ కాంప్లెక్స్. దాంట్లో 10 కమర్షియల్ షట్టర్స్ ఉన్నాయి. అద్దె రూపంలో అటు మున్సిపాలిటీకి డబ్బులు వస్తున్నా కూడా ఆ ఆదాయము జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పూర్తిగా కోల్పోతుంది. ఆ వచ్చేటువంటి ఆదాయం అంతా పక్కదారి పడుతుంది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంలో అంతర్యం ఏమిటో అర్థం కావట్లం లేదు. అయితే ఈ విషయాన్ని పై అధికారులకు కూడా గుర్తు చేశారు. అయితే అయినా కూడాను ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం నుంచి తక్షణమే ఈ కాప్రా సర్కిల్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి జై జవాన్ నగర్ కాలనీలో ఉన్న ఆ 10 షాపింగ్ కాంప్లెక్స్ ను స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సర్కిల్ కు రావాల్సినటువంటి డబ్బును పక్కదారి పట్టిస్తున్న వారి మీద కూడాను తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ విషయంలో తదుపరి నివేదికను జిహెచ్ఎంసీ ఎస్టేట్ ఆఫీసర్కు సమర్పించాలని పై అధికారులు సూచించిన కూడా పట్టించుకోలేదు. నాటి నుంచి ఈ రోజు వరకు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు అక్కడ ఉన్నటువంటి జై జవాన్ కాలనీలో ఉన్న 10 కమర్షియల్ షట్టర్లను స్వాధీనం చేసుకోవడంలో చాలా నిర్లక్ష్యం కనబడుతుంది. అనేక రకాల కారణాలు చెబుతూ దాన్ని దాటవేస్తున్నారే తప్ప దాన్ని పై అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని పక్కకు పెట్టేసి తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఉన్నతాధికారులు ఆదేశించి 2 నెలలు కావస్తున్నప్పటికీ దీని మీద వాళ్ళు చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఇక్కడ తేలాల్సినటువంటి విషయం. అంటే సుమారుగా నెలకు 50 నుంచి 70-80 వేల రూపాయల కిరాయిలు వస్తున్నటువంటి ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ఈ ఆస్తిని ఈ షట్టర్లను ఈ కిరాయిలను అద్దెలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇప్పటికీ లక్షలాది రూపాయలు కూడాను చాలా వరకు నష్టపోయిందని చెప్పేసి స్థానికులంతా చెప్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం చెప్పి వాటిని నిర్మించినటువంటి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఈ షాపులన్నింటినీ సుమారుగా 10 షాపులు ఉన్నాయి. వాటి నుంచి నియర్లీ 70-80 వేల వరకు రెంట్స్ వస్తాయి. వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 11 సంవత్సరాల నుండి జిహెచ్ఎంసీ కోల్పోతున్నటువంటి ఈ ఆదాయాన్ని ఇప్పటికైనా అధికారులు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇంతగానము లక్షలాది రూపాయలు నష్టపోతున్నా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడంలో అంతర్యం ఏమిటనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న. అయితే దీని లోపల ఎవరైనా కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తూ దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనా సరే ఆ 10 షట్టర్లను కాప్రా సర్కిల్లో ఉన్నటువంటి ఆ షట్టర్లను ఆ ఆస్తిని అక్కడ పక్కదారి పడుతున్నటువంటి దోబూచులాడుతున్నటువంటి వ్యక్తుల దారి నుంచి ఇది కాపాడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అయితే ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి స్థానిక నేతలు కూడాను ఈ విషయం మీద అనేక సార్లు కూడా వారికి ఫిర్యాదు చేసినా కూడా అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం చాలా అనేక రకాలైనటువంటి అర్థాలకు దారితీస్తుంది. ఇప్పటికే అధికారులు వీటి మీద చొరవ తీసుకోవాలి. ఒక వ్యక్తి
ఈ విషయం మీద 10 సార్లు అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేటువంటిది ఇప్పటి వరకు అంతు చిక్కని ప్రశ్న. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరిపించి దానికి బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొని పలు సెక్షన్లు నమోదు చేసి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి ప్రభుత్వ ధనాన్ని ఖజానాలను లూటీ చేస్తున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.